సలార్ చాలా రోజులైతుంది భయ్య అసలు ప్రభాస్ అన్నని ఈ రేంజ్లో ఈ ఎలివేషన్స్లో చూడడం. బాహుబలి తర్వాత ఆయన కటౌట్ని ఎవరు యూజ్ చేసుకోవట్లేదు అని అనిపించింది. కానీ ఈ మూవీ మాత్రం పక్కా ఆయనకైతే ఆయన కోసమే పుట్టినట్టుంది, ఆయన కోసమే రాసినట్టు అనిపించింది. మూవీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఎలివేషన్స్ ఉన్నాయి భయ్య అసలు థియేటర్లో ఒక్కొక్క షీట్ మీద ఎగురుతుంటే గూస్ బంప్స్ అంటే ఏందో థియేటర్లో మీరు ప్రతి ఒక్కరు చూస్తారు. సలార్ మూవీ ఉగ్రంకి రీటైలింగా లేకపోతే రీమేకా అసలు ఏంటిది విషయం అనేది టోటల్ రివ్యూలో మాట్లాడుకుందాం. అట్లాగే రివ్యూలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటా బా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మూవీ ఓపెన్ అవ్వడంతోనే కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంటారు. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు చేసే ఆర్క్ కానీ బిల్డ్ అయ్యే క్రియేటివిటీ కానీ వేరే లెవెల్ అనిపించినాయి. అండ్ దానికి తగ్గట్టు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకో లెవెల్లో ఇచ్చారనమాట. అసలు ఫస్ట్ మాట్లాడుకుంటే ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చే సీన్ ఉంటుంది, అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది హీరో ఎట్లుంటాడంటే ఎవరిని కొట్టడు, కానీ హీరో వాళ్ళ మమ్మీ వచ్చి ఒక్కసారి కొట్టనేసరికి అసలు వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఇంట్రడక్షన్ చూసే ఫైట్లు ఇప్పుడు దాకా వాట్సాప్ క్లిప్లు అందరు పెడుతూనే ఉంటారు కదా, అదే ఫైట్ అసలు వేరే లెవెల్ ఉన్నది అది. దాని తర్వాత ఇంటర్వెల్కి వస్తే ఇంటర్వెల్లో ఇంకో లెవెల్ ఉంటుంది ఫైట్, అండ్ క్లైమాక్స్లో ఇంకో లెవెల్ అనమాట. దీంట్లో డ్రామా అనేది బాగా బిల్డ్ అయి ఉంటుంది మూవీలో. మీరు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా అని మొత్తం ఫైట్సే ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. ఫైట్స్ అనే కంటే ముందు దీంట్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది అండ్ డ్రామా అనేది బాగా రాసుకున్నారు. సలార్ మూవీ స్టోరీ అయితే ఇద్దరు ఫ్రెండ్స్ బద్ధ శత్రువులా ఎలా మారుతారు అనేది చాలామందికి ఎక్కిచ్చారు అనమాట రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పి. కానీ దీంట్లో ఇంకో లేయర్ కూడా ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఇద్దరు ఒక కుర్చీ కోసం కొట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మదర్ సెంటిమెంట్తో కూడా మూవీ రన్ అవుతుంటుంది. అండ్ శృతి హాసన్ అనేది ఎందుకు వస్తుంది, ఆమె క్యారెక్టర్ ఏంది, జగపతి బాబు గారు ఎందుకున్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. ప్రభాస్ అన్న దగ్గరికి వస్తే బాహుబలి తర్వాత ఆయన కట్అవుట్ దగ్గర మూవీ అయితే అస్సలు పడలేదు, కానీ ఇది మాత్రం ఆయనకు పర్ఫెక్ట్ సింక్ అయిన మూవీ అనమాట. పర్టికులర్గా ఒక సీన్ గురించి మాట్లాడుకుంటే ఈశ్వర్రావు గారు అండ్ ప్రభాస్ గారి మధ్యలో ఒక సీన్ ఉంటుంది భయ్య, అది నెక్స్ట్ లెవెల్ టూ గుడ్ ఉంటుంది. దాన్ని అయితే బాగా రాసుకున్నారు. చాలామంది ఫ్యాన్స్ కూడా ప్రభాస్ అన్న గారి కంబ్యాక్ కోసం ఈగర్లు వెయిటింగ్ అనమాట. అసలు ఇది ఆయనకు తగ్గ కంబ్యాక్ అని అనిపించింది నాకైతే. శృతి హాసన్ బాగానే చేసింది ఆమెకి ఇచ్చిన రోల్లో. అండ్ జగపతి బాబు గారు, పృథ్వీరాజ్ గారు వీళ్ళ క్యారెక్టర్ కూడా బాగుంటాయి. అండ్ దీంట్లో మూవీలో ఏంటంటే బాగా 2 లేయర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. పొన్నియిన్ సెల్వన్ మూవీలో ఎక్కువ క్యారెక్టర్స్ తికమక ఉంటాయి కదా, అట్లాగే ఉంటాయి సేమిల్లో కూడా. క్యారెక్టర్స్ని కొంచెం టైం తీసుకొని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండే అనిపించింది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు, ఆ పేర్లు కూడా కొత్త కొత్తగా ఉంటాయి, అంత గుర్తుండవు. లాస్ట్లో వచ్చేసరికి టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే భువన్ గౌడ కెమెరామ్యాన్ మాత్రం ది బెస్ట్ ఇచ్చారు. అండ్ ఫ్రేమింగ్ అనేది చాలా కొత్తగా అనిపించినాయి. మీకు ఇప్పుడు ఈ మూవీలో బ్లాక్ థీమ్ ఉంటుంది కదా, అది కేజీఎఫ్లో చూస్తే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది కొన్ని సీన్స్లో, కానీ ఇందులో మాత్రం చాలా పర్ఫెక్ట్ సింక్ అయినాయి. అదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎలా ఉందంటే రవి బస్రూర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే వాళ్ళ సింక్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఆ కాంబినేషన్ నుంచి వస్తుందంటేనే ఇంకో లెవెల్ అనమాట. ఆల్రెడీ రీసెంట్గా రవి బస్రూర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో చూస్తే అసలు వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఏంటంటే దీంట్లో ఒక సీన్ ఉంటుంది, పర్టికులర్గా ఒక సీన్ చెప్పాలంటే మాత్రం ఇంటర్వెల్ సీన్ అనుకోండి. ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది భయ్య, అసలు ది బెస్ట్ ఇచ్చిర్రు. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా ఏం చేంజెస్ ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. కేజీఎఫ్ కానీ దీనికి కానీ సేమ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంటుందని. కొన్ని ఆర్కెస్ట్రైజేషన్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ కానీ చాలా డిఫరెంట్గా కనిపించినాయి. అండ్ సౌండ్ వైపు కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయి. నేను చూసిన థియేటర్ ఏంటంటే సింగిల్ స్క్రీనే అయినా కానీ అది కొంచెం రినోవేటెడ్ థియేటర్ అనమాట. సౌండింగ్ అట్మాస్ మాత్రం బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్క సీన్స్లో కూడా చాలామంది ఎగురుతున్నా కానీ ఆ సౌండింగ్ అనేది ప్రాపర్గా వినిపిస్తూనే ఉన్నది థియేటర్లో. అండ్ లాస్ట్లో వచ్చేసరికి ప్రశాంత్ నీల్ ఆయన చెప్పిన మాట అయితే నిలబెట్టుకున్నాడు భయ్య. అసలు ఈ మూవీ స్టార్ట్ చేసింది 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మూవీలో ఎక్కడ ఒక ప్రాపర్ సీన్ కంటిన్యూటీ తగ్గకుండా సీన్ బై సీన్ అనేది ఆ కట్ ఆఫ్ కానీ పే ఆఫ్ కానీ కరెక్ట్గా రాసుకొని అట్లా ప్రతి ఒక్కటి కన్వే అయ్యేలాగా రాసుకున్నారు. ప్రశాంత్ నీల్ని రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అసలు దీంట్లో వల్గర్ సీన్స్ ఏమైనా ఉంటాయంటే నాకు తెలిసి నేనేమి వల్గర్ సీన్స్ పెట్టాను, కానీ యాక్షన్స్ మాత్రం కొంచెం వేరే లెవెల్లో తీస్తానేనని చెప్పిండు ఆయన. ఆయన చెప్పినట్టుగానే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఓవర్ ద టాప్గా ఉండవు, కానీ కొన్ని సీన్స్ మాత్రం చూస్తే అసలు వేరే లెవెల్ అనిపించినాయి. ఆయన చెప్పినట్టుగానే మూవీలో డ్రామా అనేది మెయిన్ కీ రోల్ పోషిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే మొత్తం యాక్షన్ సీక్వెన్సే ఉంటాయి కావచ్చు అనుకుంటారు, కానీ దీంట్లో మ్యాక్సిమం 3 or 4 ఉంటాయి. మొత్తం డ్రామా అండ్ ఆ క్యూరియస్తోనే బిల్డ్ అయి ఉంటుంది నెక్స్ట్ ఏంటిదని. అంటే చాలా రోజులకు ఒక ప్రాపర్ మాస్ మూవీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ ప్రభాస్ అన్న కంబ్యాక్ మూవీ ఇది, పక్కా కంబ్యాక్ ఇచ్చిండనే చెప్పొచ్చు. నేనైతే మార్నింగ్ 4కి మూవీకి వెళ్ళిన, అసలు కూత ర్యాంప్ ఉంది థియేటర్లో, ఒక్కొక్కరు అసలు ఘోరంగా ఎగురుతున్నారు. మ్యాక్సిమం అసలు దీనికి ఇంకా సెకండ్ డేకి టికెట్ మళ్ళీ బుక్ చేసుకుంటున్నా. సగం మూవీ చూడకుండానే మొత్తం ఎగిరిరు అనమాట, అంత ఘోరంగా ఎగిరిరు. సీట్లు కూడా చాలా మటుకు ఇరిగింది కావచ్చు. కొన్ని థియేటర్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల షోస్ కూడా చాలా ఆపేస్తున్నారు. అండ్ పోలీసులు కూడా ఎక్కడక్కడ బట్టి బాగా కొడుతున్నారు కూడా, నైట్ అంతా వాళ్ళు జాగారం చేసి. కొంచెం చూసుకోండి అందరు ప్రతి ఒక్కరు. అట్లాగే లాస్ట్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.